బేస్డ్ ఆన్ రైల్ సెక్షన్, లేబర్ డెన్సిటీ అండ్ టెంపరేచర్ జోన్. టెంపరేచర్ జోన్ వీటిని బట్టి మనం బ్రీతింగ్ లెంత్ మనం డిసైడ్ చేస్తాము. ఆ బ్రీతింగ్ లెంత్ లో డిఫరెంట్ రైల్ సెక్షన్ కి స్లీపర్ డెన్సిటీని బట్టి మారుతాయి. అది మీకు నెక్స్ట్ క్లాస్ లో మీకు చెప్తాం. సో అది బ్రీతింగ్ లెంత్. సో ఎల్డబ్ల్యూఆర్ అంటే ఏంటి? ఎల్డబ్ల్యూఆర్ ఈజ్ లాంగ్ వెల్డెడ్ రైల్. మొత్తం అన్ని కూడా వెల్డింగ్ చేసినటువంటి రైలు. ద సెంట్రల్ పార్ట్ which does not undergo any longitudinal movement due to temperature variations. టెంపరేచర్ వేరియేషన్స్ వల్ల వాటి లాంగిట్యూడినల్ మూమెంట్స్ లో ఎటువంటి మూమెంట్స్ కనుక సెంట్రల్ పార్ట్ ఆఫ్ ది ఎల్డబ్ల్యూఆర్ లో లాంగిట్యూడినల్ మూమెంట్స్ అనేవి ఏవి లేకుండా ఉంటే దానిని మనం ఎల్డబ్ల్యూఆర్ గా ట్రీట్ చేస్తాం. లాంగ్ వెల్డెడ్ రైల్ గా మనం ట్రీట్ చేస్తాము. ఓకే, అయితే ఒక లాంగ్ వెల్డెడ్ రైల్, ఒక ఎల్డబ్ల్యూఆర్, ఒక లాంగ్ వెల్డెడ్ రైల్ అనేది ఒక లాంగ్ వెల్డెడ్ రైల్ అంటే లాంగ్ వెల్డెడ్ రైల్ యొక్క లెంత్ అనేది 250 మీటర్స్ కంటే ఎక్కువ ఉంటే కనుక మీన్స్ గ్రేటర్ దాన్ 250 మీటర్స్ అంటే ఎల్డబ్ల్యూఆర్ యొక్క లెంత్ అనేది అంటే లాంగ్ వెల్డెడ్ రైల్ అంటే మొత్తం అంతా కూడా ఈ ఎల్డబ్ల్యూఆర్ లెంత్ అనేది 250 మీటర్స్ కంటే ఎక్కువ ఉండాలి. 250 మీటర్స్ కంటే ఎక్కువ ఉండాలి అంటే ఒక లాంగ్ వెల్డెడ్ రైల్ అనేది మనకి వెల్డింగ్ చేసినటువంటి రైలు యొక్క లెంత్ అనేది 250 మీటర్స్ కంటే ఎక్కువ ఉంటేనే అది ఎల్డబ్ల్యూఆర్ గా అది వర్కింగ్ అనేది చేస్తుంది. అది బ్రాడ్ గేజ్ లో మినిమం 250 మీటర్స్ ఉండాలి. అంటే ఇట్ మీన్స్ అర్థం ఏంటి? 250 మీటర్స్ కంటే ఎక్కువ లెంత్ ఉంటేనే అది ఎల్డబ్ల్యూఆర్ గా మనకి వర్క్ చేస్తుంది. దాన్ని మనం ఎల్డబ్ల్యూఆర్ అని అంటాము. 250 మీటర్స్ కంటే తక్కువ లెంత్ కనుక వేస్తే దాన్ని మనం ఎల్డబ్ల్యూఆర్ అని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనం అనము. అదేదా లెంత్ ఆఫ్ వెల్డెడ్ రైల్ గ్రేటర్ దాన్ 250 మీటర్స్ అంటే 250 మీటర్ల కంటే ఎక్కువ లెంత్ ఉంటేనే అది కూడా బ్రాడ్ గేజ్ లో 250 మీటర్స్ కంటే ఎక్కువ ఉంటేనే అది ఎల్డబ్ల్యూఆర్ గా ఫంక్షనింగ్ అనేది చేస్తుంది. అంటే ఒక రైల్ అనేది ఒక లాంగ్ రైల్ అనేది ఎల్డబ్ల్యూఆర్ గా మనకి ఫంక్షన్ చేయాలి అంటే అది గ్రేటర్ దాన్ 250 మీటర్స్ లెంత్ అయ్యి ఉండాలి. అంటే 250 మీటర్లు దాటే ఉండాలి. అంటే 260 మీటర్లు 270 మీటర్లు అలాగా ఉండాలి. మధ్యలో ఎటువంటి మనకి స్ప్లిట్ జాయింట్ లేకుండా మొత్తం అన్ని కూడా వెల్డింగ్ అయి ఉండాలి. సో దాన్ని మనం ఎల్డబ్ల్యూఆర్ అని అంటాము. ఇక్కడ మనకి రెండు ఇంపార్టెంట్ పాయింట్లు మనకి ఎల్డబ్ల్యూఆర్ లో సెంటర్ ఆఫ్ ది ఎల్డబ్ల్యూఆర్ యొక్క సెంట్రల్ పార్ట్ అనేది లాంగిట్యూడల్ మూమెంట్స్, టెంపరేచర్ వేరియేషన్స్ వల్ల లాంగిట్యూడల్ మూమెంట్స్ ఉండవు. ఓన్లీ రెండు వైపులా ఉన్న బ్రీతింగ్ లెంత్ లోనే ఉంటాయి. ఉండవు. నెక్స్ట్ ఏంటి? ఎల్డబ్ల్యూఆర్ గా వర్క్ చేయాలి అంటే ఒక వెల్డెడ్ రైల్ అనేది గ్రేటర్ దాన్ 250 మీటర్స్ అయి ఉండాలి. దాని యొక్క లెంత్ ఒక వెల్డెడ్ రైల్ యొక్క లెంత్ అనేది 250 మీటర్స్ కంటే ఎక్కువ ఉంటేనే అది ఎల్డబ్ల్యూఆర్ గా అది ఫంక్షనింగ్ అనేది జరుగుతుంది. అంతకంటే తక్కువ ఉంటే అది ఎల్డబ్ల్యూఆర్ గా మనం ట్రీట్ చేయము. దాని ఫంక్షనింగ్ కూడా కరెక్ట్ గా ఉండదు. తమ్ముడు కొండ పట్టుకున్నాడు ముందు నేను ఇది ఎల్డబ్ల్యూఆర్. అయితే మనకి సెంట్రల్ పార్ట్ లో ఎల్డబ్ల్యూఆర్ యొక్క సెంట్రల్ పార్ట్ లో కనుక మనం ఒకవేళ రిఫరెన్స్ పెగ్గలు కనుక పెడితే ఇట్ మీన్స్ క్రీప్ అనేది ఎంత జరుగుతుందో తెలుసుకోవడం కోసం ఒకవేళ ఎల్డబ్ల్యూఆర్ సెంటర్ లో కనుక మీరు ఎక్కడైనా సరే రిఫరెన్స్ పెగ్గలు కనుక పెడితే క్రీప్ కి అది నాట్ గ్రేటర్ దాన్ 20 mm. 20 mm కంటే ఎక్కువ మూమెంట్ అనేది చూపించకూడదు. ఎంతకంటే ఎక్కువ చూపించకూడదు? 20 mm కంటే ఎక్కువ మూమెంట్ అనేది చూపించకూడదు. ఎల్డబ్ల్యూఆర్ ట్రాక్ లో సెంట్రల్ పార్ట్ ఆఫ్ ది ఎల్డబ్ల్యూఆర్ లో ఒకవేళ మీరు క్రీప్ ఇండికేటర్ పోస్ట్ కనుక పెడితే
క్రీపింగ్ అనేది 20 mm కంటే ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. అంతకంటే ఎక్కువ ఉండకూడదు. 20 mm కంటే ఎక్కువ క్రీప్ అనేది జరగకూడదు. ఒకవేళ 20 mm కంటే ఎక్కువ కనుక క్రీప్ జరిగింది అంటే ఎల్డబ్ల్యూఆర్ ఫంక్షనింగ్ అనేది కరెక్ట్గా జరగట్లేదు. ఎల్డబ్ల్యూఆర్ ఫంక్షనింగ్ కరెక్ట్గా జరగట్లేదు అంటే దాని అర్థం ఏంటి? మనకి అందులో ఎల్డబ్ల్యూఆర్ లాంగ్ వెల్డెడ్ రైల్స్లో ఆ రైల్లో ఉన్నటువంటి ఇంటర్నల్ ఫోర్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఆ ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల క్రీపింగ్ అనేది వస్తుంది. కాబట్టి అక్కడ మనం ఏం చేయాలి? డీస్ట్రెస్సింగ్ చేయాలి. ఏం చేయాలి? డీస్ట్రెస్సింగ్ చేయాలి. డీస్ట్రెస్సింగ్ చేసి అప్పుడు మొత్తం రైల్లో ఉన్నటువంటి స్ట్రెస్ అంతా రిలీజ్ చేస్తే అప్పుడు మరలా నార్మల్గా అక్కడ ఎల్డబ్ల్యూఆర్ అనేది నీట్గా ఫంక్షనింగ్ అనేది జరుగుతుంది. సార్ ఒకవేళ మనం డీస్ట్రెస్సింగ్ చేయకపోతే ప్రాబ్లం ఏంటి? ఎల్డబ్ల్యూఆర్లో మనం డీస్ట్రెస్సింగ్ కనుక చేయకపోతే ఇంటర్నల్ ఫోర్సెస్ అనేవి ఎక్కువైపోయి థర్మల్ ఫోర్సెస్ ఎక్కువైపోయాయి అనుకోండి, మనం డీస్ట్రెస్సింగ్ చేయకపోయాం అనుకోండి, లోపల స్ట్రెస్ డెవలప్ అయ్యి ఎక్కడైతే ఎల్డబ్ల్యూఆర్ ట్రాక్ పక్కనే సఫిషియెంట్ బెలాస్ట్ కనుక లేకపోతే అంటే షోల్డర్